బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాల 1977వ బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. పాఠశాల తరగతి గదిలో కూర్చొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. మిత్రులందరూ ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ 47 సంవత్సరాల తరువాత తమ మిత్రులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాటి గురువుల ప్రోత్సాహకం ఆశీస్సుల వల్లే నేడు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నామన్నారు. తమకు విద్యను అందించిన పాఠశాలకు పుస్తకాలు వితరణ చేశామని, కొంత డబ్బు పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తున్నామని వారు వెల్లడించారు. ఇటువంటి మధుర జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నేలనూతల శ్రీధర్, తన్నీరు సుధాకర్, వకుళభరణం సుధీర్, లేబూరు నరి, మల్లికార్జున శర్మ, శేషయ్య, నజీర్, డాక్టర్ జగదీష్, రవీంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మస్తాన్, వెంకటేశ్వర్లు, ప్రశాంతి, దేవసేన తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో 1977 10th క్లాస్ బ్యాచ్ 47 సంవత్సరాల తర్వాత అందరం కూడా ఎంతో ఆత్మీయంగా ఇక్కడ ఆనందంగా కలిసాము. ఈ కలయిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన యొక్క 10th క్లాసు హై స్కూల్ యొక్క ఏజీ ఫ్రెండ్స్ మాత్రమే జీవితాంతం ఉంటారు. కాలేజీవి ఎక్కడ ఉన్నట్టుగా చరిత్రలో లేదు. అలాగే ఈ రోజున మేము కొంతమందిని ఇంకా సేకరించలేకపోయినాము. అది మా తప్పుగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రయత్నం చేసాం, కొంతమంది రీచ్ కాలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా మేము క్షమాపణ చెప్తూ ఈ రోజున మన డిఎల్ఎన్ఆర్ హై స్కూలు కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగింది బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాలో. అలాంటి స్కూల్లో మేమందరం చదివామని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మాకు చదువు చెప్పిన 2 అయ్యవాళ్ళే మిగిలారు. వాళ్ళని ఈరోజు ఘనంగా మేము సన్మానం చేసుకునే అదృష్టం మాకు కలిగింది. అలాగే మేము ఈ యొక్క పాఠశాలకి మా పూర్వ విద్యార్థులు అందరం కలిసి దాదాపు 19,000 రూపాయలు విలువ చేసే లైబ్రరీ బుక్స్ని మధ్యాహ్నించి మన హెడ్ మాస్టర్ గారికి మనందరి చేతుల మీదుగా అందజేస్తున్నాము. అలాగే రిమైనింగ్ మిగిలిన ఫండ్ కూడా మేము మన పాఠశాల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.